చూసించాలు ఎక్కడికి అజయ్, మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? నాన్న వరద లేడీ గట్ట పోయించారు, ఏం చేయాలో మాత్రం చెప్పండి. అర్థమైందిగా? మీరందరూ మీ మీ పాత్రలకు న్యాయం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. బావా బావా బావా, ఎవర్రా ఎవర్రా అది? రేయ్ ఎవర్రా బావా? ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా. రేయ్ ఎక్కడున్నారా? ఇక్కడెక్కడ బావా? ఏంట్రా బాప్రే? బావా బావా బావా, ఏమైంది? దయ్యం పట్టిన కుక్కల అలా అరుస్తున్నావేంట్రా? కాదు బావా, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా. నేను వెతుకుదామని వస్తే ఇక్కడ ఎవరో కనపడటం లేదు. మీరందరూ వెతకండి. రై వెళ్ళండి, వెతకండి. అది కూడా వెళ్ళండి రా. సరేనా? అక్కడ రై ఆ బస్తాల దగ్గర చూడండి. ఎవరు లేరానా? అసలు ఎవరు లేరు నాయన. ఆడెవరు లేరు నాయన. ఎవరు లేరు నాయన. నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంకోసారి పిచ్చి వేషాలేస్తే క్వారీలో కప్పెట్టండ్రా. ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందబ్బా? అరే ఏంది సార్, మీ అరుపులతో కంటిన్యూగా కునుకు లేకుండా చేస్తున్నారు. అరే ఈ ఇంట్లో ఏదో గూడు పుటాన్ని జరుగుతుందిరా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే లోపు దాన్ని బయట పెట్టి తీరతా. బ్రో, ఈ లూస్ టంగ్ గార్డ్ ఏదో ఒకటి చేయాలి. వీడి గ్రహచారం గంటా మారా హై. అభి గ్రహరాజ్ ఎంటర్ హోతా హై. రేపే వీడికి ట్రీట్మెంట్ స్టార్ట్. 400 రౌండ్లు వేసాను. అంతే కదా గురువు గారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురే గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు. మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గానీ మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా, స్నానానికి వెళ్ళిందా? పని పాఠాలని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది? లే పోయో కాలం వచ్చిందా? ఏంది 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో, పొద్దునేమో అది తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబాయ్ మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు మహాప్రభు, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తింటుంది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ. గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదు అనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది సన్నీ లియోన్ కాదు, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించిన దొరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా స్వామి. చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికి ఎస్ జ్ఞాన దయా సింధు గొడదూకితే అది ఏంటి స్వామి అది?
గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో గ్యాస్ అన్నా ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడన్నా. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఇస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి చెప్పడానికి ఈ రోజే ముహూర్తం. గో హెడ్. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు. పెళ్లికి గంట ముందు గజాగాన్ని లేపుకెళ్ళి మిగతా సంగతి నేను నడిపిస్తా. ఏమండి కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు? అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఈడ పెట్టేళ్ళు. ఇప్పుడు ఎలా? అయ్యో బల్లంటే నాకు భయం. గజ అదే మోహినికి బల్లంటే భయపడ్డా. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ. మోహిని అక్కడ పెట్టు. బల్లే బల్లే బల్లంటే నీకు భయం కదా? బల్లంటే భయం. వీడు అడగలేదు. నాకు లేదా కాఫీ? తీసుకొస్తానండి కాఫీ. తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. అమ్మా బల్లి, నాకు బల్లంటే భయం మోహిని. ఎలుగుబొట్లు పిసికేస్తున్నాడు. చిచి, వీళ్ళ వల్ల నిజంగానే అమ్మాయిలాగా మారిపోతున్నాను. మన ప్లాన్ అంతా పాడైపోతుందిరా. పాపా ఇక నా వల్ల కాదు పాప. మీరు నన్ను ఒక్కడిని పడేమని పంపిస్తే అక్కడేమో 2 దొనపోతలు నా వెంట పడుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఈ శాండ్విచ్ మసాజ్ నేను భరించలేకపోతున్నాను పాప. అజయ్, తొందరపడకు. ఇప్పుడే కీచక పర్వం మొదలైంది. అంటే విజయ్, ఆనాటి నర్తనశాలలో కీచకుడు ఒక్కడే. ఇప్పుడు మనం వాడుతున్న నాటకంలో కీచకులు 3. 3 birds at one shot. ఏంటి ముగ్గురుతోనా? నా వల్ల కాదు. నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా. తెల్ల పిల్లం కాదు. అమ్మా కుశల కుమారి, కుశల కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? బల్లి బల్లె బల్లంటే నీకు కూడా భయమేనా? రేయ్, మీరు నడవండి, నడవండి, పడే. ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మాయి ఏదో చెవుమని కాకి పెట్టారిస్తే అంటే ఆ అరుపిని మేము కూడా లోపల బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదబామండి. అంకుల్, ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా, నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర 2 పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో. నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. థ్యాంక్ యూ కుక్కు. ఇట్స్ ఓకే. మా ప్రాబ్లం అర్థం చేసుకున్నా. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దిస్. గాంధారి మాత కాబోయే కోడలు కళ్ళ ముందే ఉంది. కళ్ళారా చూడమ్మా. కళ్ళకి గంతలు కట్టుకొని చూడమంటే ఎలా చూస్తుందిరా పిచ్చి సన్నాసి. Dad, is she Gandhari? She looks like a statue of justice. స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ కాదే పిచ్చి మొహం. వీళ్ళ బామ్మ 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 బామ్మ. ఆవిడ బతుకున్నప్పుడు కళ్ళకి ఆపరేషన్ చేయించమని అడిగితే పట్టించుకోలేదు, కానీ ఆవిడ చచ్చిన తర్వాత గుడి కట్టించి కళ్ళకి గంతలు కట్టారు. అలా తెంగ చూపులు చూడదు. No! No! ఏంటి గ్రహరాజ్ గారు మీరనేది? నాకు మా బావుకి పెళ్ళవదా? గ్రహాలు అలా చెప్తున్నాయి. కరెక్ట్ గా చెప్పారు మిస్టర్ గ్రహరాజ్. ఐ అప్రిషియేట్ యూ. దీనికి ముందు నుంచే ఈ జన్మకి నాకు పెళ్ళే కాదా? ఈ బ్రతుకు అసలు శోభనమే జరగదా? రెండూ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. ఎవరితో? హరహర మదేవ్ శంభో శంకర. 3 సోదరులున్న ఇంట్లో నీ పెళ్లికి నవగ్రహాలు అక్షతలు వేస్తున్నాయి. 3తో పెళ్ళా? కాదు, ఒక్కరితోనే.
అది నేనే. అర్చన పూర్తయింది, కార్యక్రమం మొదలు పెట్టాలి. మాత నక్షత్రం మూలా నక్షత్రం. మీలో మూలా నక్షత్రం వారు ఏ మూలం ఉన్నా కాస్త ముందుకు వస్తారా? మూలుంటమేంటి స్వామి, మీ ఎదురుగానే ఉన్నాను. మూలా నక్షత్ర జాతకుణ్ణి. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయమంటాడో ఏంటో, ఏం చేయమన్నా చేయాల్సిందే. అయ్యా, మీ వంశాచార ప్రకారం మీ మనసులోని కోరికలు ఏమిటో అమ్మవారి నక్షత్రంలో పుట్టిన వీరి చెవిలో చెబితే సాక్షాత్తు అమ్మవారికి విన్నవించినట్టే అవుతుంది. కౌరవపురానికి కాబోయే కోడలివి. ముందు నువ్వెళ్ళమ్మా. అమ్మా మాత, ఈ పెళ్ళి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. పెళ్ళి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వెళ్ళు. అని ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. అని ప్రేమించిందని వీడికి ఎలా తెలుసు? థ్యాంక్ యూ దోస్త్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుతురా? అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకే దక్కాలి. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవా. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా. మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగారికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి. మోహిని వచ్చిన ఒళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమైనా రంగులు రావటం ఏంట్రా? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి. మోహిని. ఓ, నువ్వు కూడానమ్మా? మాత, మరి కుచుల కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. కుచల కుమారి తల్లి కావాలా? ఊరిని అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ నేను ప్రేమలో పడ్డాను. నాకు లవ్ మ్యారేజ్ కావాలి. నెక్స్ట్ రండి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను. కొరమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి ప్లీజ్. వీడికి ఈ వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మర్ది, ఇంతకు ముందు చెప్పింది ఆ గాంధారి మాతకి. ఇప్పుడు నీకు చెప్తున్నా, ఈ గుట్టు రద్దయ్యిందో నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి. అమ్మో, ఒక్కొక్కడు మనసులో ఇన్ని చెడ్డ ఆలోచనలా. అమ్మో, బయటికి చెప్తే ఒకతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంట బెటర్. ఈరోజే పెళ్ళని సుయోధన ఏర్పాట్లని చేసేశాడు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోతుంది. నాయుడు గారు మాటిచ్చి వెళ్ళిపోయాక నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. మన నాయుడు గారి దగ్గర నుంచే ఫోన్ అండి. ధర్మన్న గారు, మీరేం భయపడకండి. ఈ రోజు కోసం